దేవునికి స్తోత్రం. ప్రేమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏది విత్తుతామో అదే కోస్తాం. మామిడి విత్తనం విత్తుకుంటే మామిడికాయలు తింటాం. జామ చెట్టు నాటుకుంటే జామ ఫలాలు తింటాం. ద్రాక్షతో తేగేసుకుంటే ద్రాక్షకాయలు తింటాం. ఆరెంజ్ చెట్టు వేస్తే ఆరెంజ్ ఫలాలే తింటాం. మనము ఏది విత్తుతామో ఆ పంటే కోస్తామండి. అలాగే మనము ఏ క్రియలు అయితే చేస్తామో అవే మనకు చేయబడతాయి. మనం అన్యాయం చేసామనుకో మనకు అన్యాయం జరుగుతుంది. మనం నీతిగా ఉన్నామనుకో మనకి నీతిగా క్రియలు జరుగుతాయి. మనం అక్రమంగా ప్రవర్తించామనుకో మన జీవితాల్లో కూడా అక్రమమే జరుగుతుంది. ప్రియమైన ప్రజల దయచేసి గమనించండి. ఈ మాటలే పరిశుద్ధ లేఖనాల్లో జ్ఞాని మనకు తెలియజేస్తుంటారు. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో 2వ లైన్ మనము చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటూ ఉన్నది. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. దయచేసి గమనించండి. నువ్వు దయాహృదయం కలిగి పేదవాడు కనిపించినప్పుడు, ఆహారం లేనివాడు కనిపించినప్పుడు దయ తలిచి అతనికి ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వటం, అతని బాగోగులను చూసుకుంటే నీవు ఆ స్థితిలోకి వచ్చినప్పుడు, నీకు అవసరం ఏర్పడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీకు ఆహారం పెడతాడు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. అదే నువ్వు ఎదుటి వ్యక్తి పట్ల చెడ్డగా బిహేవ్ చేస్తే, దుర్మార్గంగా నడుచుకుంటే, ఆ ఎదుటి వ్యక్తిని నువ్వు మోసం చేస్తే ఆ మోసమే నీ నెత్తి మీదకి వస్తుంది. సహోదరి, సహోదరుడా, ఎదుటి వ్యక్తిని నీ పొరుగు వాడిని నీవు మోసం చేస్తే, నీ పొరుగు వాడిని నీవు అన్యాయం చేస్తే, నీ పొరుగువాడి సొమ్ము నువ్వు దోచుకుంటే నీకు అన్యాయం జరుగుతుంది. నీ సొమ్ము దోచుకొనబడుతుంది. ఎవరిని క్రియల ఫలం వాళ్ళకి వస్తుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఓ ప్రజలారా, మీరు ప్రజలను హింసిస్తున్నారేమో, ఒకవేళ కొడుతున్నారేమో, ఒకవేళ వాళ్ళని బాధకు, చిత్రహింసలకు గురి చేస్తున్నారేమో, రేపొద్దున అది మీ నెత్తి మీదకి వస్తుంది. ఎవరిని క్రియల చొప్పున వారికి ఫలితం ఉంటుంది. ఓ యవనస్తులారా, జ్ఞానము లేనటువంటి మాటలు విని ఎవరో ఏదో చెప్తే మీరు ఉద్రేకానికి లోనైపోయి ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే రేపొద్దున నీవు ఆ శిక్షను అనుభవించాలి. నీవు చేసినటువంటి ప్రతి పని నీ నెత్తి మీదకే వస్తుంది. ఎవరిని క్రియలు చొప్పున వాడు అనుభవించాలి. అందుకే మనమేం చేయాలంటే మంచి క్రియలు చేయాలండి. మనమేం చేయాలంటే ఎదుటి వారికి మేలు చేయాలండి. మనమేం చేయాలంటే ఎదుటి వారికి ఉపకారం చేయాలండి. లేమిళ్ళు ఉన్న వారికి సహాయం చేయాలి, ఆదరించాలి. అది మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, వస్తువు కానీ, వాహనాలు కానీ, ఆహారం కానీ, ఏదైనా సరే ఎదుటి వ్యక్తికి సహాయం చేయటమే మన గుణం. చేతనైతే మనం సహాయం చేయాలి, లేదంటే మౌనంగా ఉండాలండి. అంతేగాని ఎదుటి వ్యక్తికి కీడు చేసినా, నీ తోటి వాడిని అపకారం తలపెట్టినా, లేదా నువ్వు హింసించినా, కొట్టినా, వేధించినా ఆ శిక్ష నువ్వు భరించాల్సిందే. ఎవని క్రియలు చొప్పున వానికి ఫలితం ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము మన తోటి వారికి సహాయం చేద్దాం, మేలు చేద్దాం, వారికి ప్రయోజనానికి మనం ఉపయోగపడదాం. అంతేగాని వారి కీడుని, వారి నాశనాన్ని మనం ఎప్పుడూ కోరుకోవద్దండి. వీలైతే సహాయం చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని కీడు మాత్రం, హాని మాత్రం తలపెట్టొద్దండి. ఎందుకంటే ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం మీటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం మేలు చేద్దాము. దేవుని ద్వారా మేలు పొందుకొని ఆశీర్వదించబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మన కలుగు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.